హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. ఈరోజు మన మారుతి సాహితీ ఛానల్లో ఎద్దనపూడి సులోచనారాయణ గారు రచించినటువంటి సెక్రటరీ నావెల్లో ఈరోజు ఎపిసోడ్కి వెళ్లే ముందు ఇంతకుముందు ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకుందామండి. అయితే కామేశ్వరమ్మ గారు, డాక్టర్ గారు, రాజశేఖరం, తర్వాత జయంతి వీళ్ళందరూ హోటల్లో ప్రోగ్రాం ఉందని చెప్పడం, అందరూ బయలుదేరి రావడం, జయంతి కట్టుకున్న చీరని చూసి రాజశేఖరం గారు ఇబ్బంది పడి, ఈ చీర తప్ప నీకు చీరలు వేరే లేవా, వేరే చీరలు ఉన్నాయిగా, అమ్మాయి వేరే కామేశ్వరమ్మ గారి దగ్గర వాళ్ళ పాప చీరలు ఉన్నాయిగా, అవి కట్టుకోవచ్చు కదా అని అనడం, కామేశ్వరమ్మ గారు కూడా జయంతిని బతిలాడడం, అయినా కూడా తనకు నా మీద అంత హక్కు అధికారం ఎవరిచ్చారు అని తను చిన్నపోవడం, ఏడవడం, బాధపడడం. కామేశ్వరమ్మ గారి మాటను ప్రస్తుతానికి నేను పాటించలేను, కాకుంటే మీకు ఇబ్బంది కలిగించడం నాకు ఇష్టం లేదు, ఎప్పుడైనా మీ కోరిక తీరుస్తానని జయంతి చెప్పడం, అందరూ కలిసి మళ్ళీ కారు దగ్గరికి రావడం, కారు హోటల్కి రావడం, హోటల్ దగ్గర ఉన్నటువంటి మేనేజరు హారన్ వినగానే పరిగెత్తుకొని రావడం, అంతవరకు జరిగింది కదా అండి. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో విందామండి. శేఖరం కారు పక్కన పెట్టడానికి తీసుకెళ్లాడు. కామేశ్వరమ్మ గారు, డాక్టర్ గారు, జయంతి దిగి పైకి వచ్చారు. పైన రూఫ్ గార్డెన్ జయంతి ఇంతకుముందు చూసిన దానికంటే అందంగా అద్భుతంగా ఉంది. గుమ్మం దగ్గర పూల తోరణాల మధ్య రంగు దీపాలతో ఇంగ్లీష్లోనూ, తెలుగులోనూ, రష్యన్ భాషలోనూ స్వాగతం అని ఉంది. లోపల విశాలంగా ఉన్న ఆవరణలో వరుసల ప్రకారం తెల్లటి బట్టలతో కప్పిన టేబుల్స్, వాటి ముందు కుర్చీలు అమర్చబడి ఉన్నాయి. మధ్యలో అక్కడక్కడ పెద్ద పెద్ద పూల కుండీలు ఉన్నాయి. టేబుల్స్ మీద దూరంగా వయ్యారంగా ఓ పక్కగా వంగి నిలబడి తలతలలాడుతున్న లోహపు విగ్రహాల నెత్తి మీదున్న గిన్నెలలో నుంచి చిన్న చిన్న వలయాలుగా తిరుగుతున్న అగరొత్తుల పొగలు కమ్మటి సువాసనలు వెదజల్లుతున్నాయి. అక్కడక్కడ ఉన్న ట్యూబ్ లైట్లు తమ ఉనికిని తెలియచేయకుండా జాగ్రత్త పడుతూ కంటికి ఆహ్లాదంగా ఉండే వెన్నెల లాంటి వెలుగుని ప్రసారం చేస్తున్నాయి. తెల్లటి యూనిఫామ్ ధరించిన వెయిటర్లు టేబుల్స్కి మధ్య అవి ఇవి సర్దుతూ చకచకా తిరుగుతున్నారు. లోపలికి వచ్చి ఓ పక్క కాస్త మూలగా ఉన్న టేబుల్ దగ్గర డాక్టర్ గారితో కూర్చున్న జయంతి కళ్ళు విశాలంగా చేసుకుని అన్నీ పరిశీలించసాగాయి. అంత అందంగా, పొందిగ్గా, క్రమపద్ధతిలో ఎంతో బాగుంది. జయంతి వాళ్ళు వచ్చేసిన 10 నిమిషాల తర్వాత శేఖరం పైకి వచ్చాడు. వస్తూనే అన్నీ సవ్యంగా ఉన్నాయో లేవోనని స్వయంగా పరీక్ష చేసి చూశాడు. ఒక్కొక్కళ్ళే రావటం మొదలు పెట్టడంతో శేఖరం గుమ్మం వైపు వెళ్ళిపోయాడు. గుమ్మం దగ్గర నిలబడిన అతన్ని దూరం నుంచి చూస్తుంటే అందరిలో పొడుగ్గా టీవీగా ఉన్న అతని విగ్రహంలో ఏదో ప్రత్యేకత ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. జయంతి ఉన్నట్టుండి శేఖరం చటుక్కున వెనక్కి తిరిగి పిలిచాడు. కామేశ్వరమ్మ గారి పక్కన కూర్చుని రెప్పవాల్చకుండా అతన్నే చూస్తున్న జయంతి ఒక్కసారి ఉలిక్కి పడింది. జయంతి జయంతి అతను మరొకసారి పిలిచాడు. శేఖరం వైపు చూస్తుండిపోయిన జయంతి లేవనే లేదు. కనీసం కదిలే ప్రయత్నం కూడా చెయ్యలేదు. నిన్నేనమ్మా డాక్టర్ గారు చెప్పారు, నిన్నే, ఇలా రా, ఇంకోసారి పిలిచాడు అతను. ఈసారి అతని కంఠంలో విసుగు స్పష్టంగా కనిపిస్తోంది. వెళ్ళమ్మా, కామేశ్వరమ్మ గారు కూడా చెప్పటంతో జయంతి లేచి వెళ్ళక తప్పలేదు. ముందుకు వచ్చేస్తుండగా వెనుక నుంచి కావుడు, అచ్చు, ఆ నడక కూడా గీతలా లేదు, గీత నడకలాగానే ఉంది కదూ అని డాక్టర్ గారు అనటం, ఆవిడ వెంటనే అవునవును అనటం వినిపించింది. ఇదిగో ఇలారా, ఈ పూల గుత్తుల దగ్గర నిలబడి అందరికీ తలొకటి ఇవ్వు అన్నాడు శేఖరం తన పక్కగా టేబుల్ మీద గుట్టలా ఉన్న పూల గుత్తుల్ని చూపిస్తూ. మధ్య గులాబీతో చుట్టూ మరువము, దవనం, మల్లెలు, కనకాంబరాలు అంచుగా కట్టిన గుత్తి అందంగా ఉండి ఘుమ్మని సువాసనలు వెదజల్లుతూ తమ ఉనికిని ఆడంబరంగా చాటుకుంటున్నాయి ఆ పూలగుత్తులు. కళ్ళు వాల్చుకుని పూలగుత్తి వైపే చూస్తూ నిలబడిపోయిన జయంతి వైపు చూస్తూ ఊరికే బొమ్మలా బిగుసుకుపోయి నిలబడితే కాదు, కాస్త నవ్వాలి, నమస్తే చెప్పాలి అన్నాడు శేఖరం. జయంతి చటుక్కున తలెత్తి చూసింది. అతని కళ్ళల్లో పెదవుల చివర
చిరునవ్వు మెదిలింది. హఠాత్తుగా అతని కంఠం ఆర్ద్రంగా పలుకుతూ, సారీ జయంతి, ఇందాక నా మాట నిన్ను నొప్పిస్తే క్షమించాలి. జయంతి గబుక్కున చుట్టూ చూసింది. థ్యాంక్ గాడ్, చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. హలో, గుడ్ ఈవినింగ్. శేఖరం వెనక్కి తిరిగి ఆహ్వానించాడు. గుడ్ ఈవినింగ్. వచ్చిన వాళ్ళెవరో జయంతికి తెలుసు. ఆయన జస్టిస్ పార్థసారథి, ఆయన సతీమణి వచ్చారు. ఎవరూ ఇంకా రానట్టుంది అన్నారు ఆయన. జయంతి అందించిన పూలగుత్తి అందుకుని ప్రశ్నార్థకంగా చూస్తూ, టైం అవుతోంది, ఇప్పుడిప్పుడే వస్తున్నారు. శేఖరం వాచి చూసుకుంటూ జవాబు చెప్పాడు. పొట్టిగా లావుగా ఉన్న ఆయన బట్టతల రంగురంగుల లైట్ల మధ్య రకరకాల నీడలు తేలుతోంది. ఆ లైట్ల ఫోకస్ ఆ బట్టతల మీద పడుతుందన్నమాట. ఆయన వెళ్ళిన వైపే తల తిప్పి చూస్తున్న జయంతి, శేఖరం మళ్ళీ జయంతి అని పిలవడంతో వెనక్కి తిరిగింది. పొట్టిగా లావుగా ఉన్న ఆయన బట్టతల రంగురంగుల లైట్ల మధ్య రకరకాల నీడలు తేలుతోంది. ఆయన వెళ్ళిన వైపే తల తిప్పి చూస్తున్న జయంతి, శేఖరం మళ్ళీ జయంతి అని పిలవడంతో వెనక్కి తిరిగింది. ఏదో చెప్పబోయిన శేఖరం ఆగిపోయి, అడుగో శివరాం వస్తున్నాడు అన్నాడు. జయంతి గుండెలు గబగబా కొట్టుకోసాగాయి. ఆ రోజు యాక్సిడెంట్లో అతను కనిపించిన తర్వాత ఇదే మళ్ళీ కనిపించడం. సారీ సార్, మీరు ఫోన్ చేసినట్లుగా ముందుగా రావాలని ఎంత ప్రయత్నం చేసినా వీలు కాలేదు. చాలా ఆలస్యమైనట్లుంది కదూ వేధావాది. నన్ను మీరు తీసుకెళ్ళి ఆ జైల్లో పారేశారు. పాడు ఉద్యోగం, బొత్తిగా స్వతంత్రం లేదు. వస్తూనే శివరాము వినయంగా అన్నాడు. పర్వాలేదులే, జాగ్రత్తగా కొద్ది రోజులు కష్టపడి చేశావంటే ముందు ముందు మంచి అభివృద్ధిలోకి వస్తావు. శివరాం భుజం తడుతున్న శేఖరం హఠాత్తుగా ఆగి, అదిగో ఆయన వస్తున్నారు అంటూ 2 అడుగులు ముందుకు వేశారు. వచ్చింది మంత్రి గారు. ఆయన శేఖరంతో కరచాలనం చేస్తూ, ఏమయ్యా, ఆ ద్రాక్ష తోటల స్కీముని గురించి నీవు బొత్తిగా మర్చిపోయినట్టున్నావే అన్నాడు. లేదండి, ప్రపోజల్స్ తయారు చేస్తున్నాను, పూర్తయిపోయినాయి. 2-3 రోజుల్లో పంపిస్తాను. పంపించటం కాదు, నువ్వే స్వయంగా తీసుకురా. మళ్ళీ మధ్యలో ఏవైనా అనుమానాలు వస్తే అక్కడికక్కడనే సరిచేసుకోవచ్చు. అది ఏదో త్వరగా కానివ్వు. నాకు దానికోసం ఆదుర్దాగా ఆసక్తిగా ఉందని తెలిసి నువ్వు ఆలస్యం చేస్తున్నావులా ఉంది. అబ్బబ్బే, అదేం లేదండి నవ్వుతూ అన్నాడు శేఖరం. ఇదిగో చూడబ్బాయ్, చెబుతున్నాను, 5 సంవత్సరాలు తిరిగేసరికి ఆంధ్రప్రదేశ్ మిగతా అన్ని రాష్ట్రాలకి అనాబ్ షాహీ ఎగుమతి మొదలు పెట్టగలిగి ఉండాలి. అనాబ్ షాహీ అంటే ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ అంటే అనాబ్ షాహీ గుర్తొచ్చేంతటి అవినాభావ సంబంధం ఏర్పడిపోవాలి. మంత్రి గారు 2 అడుగులు ముందుకు వేసి జయంతి ఇచ్చిన పూల గుత్తి అందుకుంటూ ఆగిపోయి, ఈ అమ్మాయి ఎవరు అన్నారు. జయంతి నా సెక్రటరీ, శేఖరం మామూలుగా చెప్పాడు. నీ సెక్రటరీనా? మంత్రి గారి కళ్ళల్లో ఆశ్చర్యం స్పష్టంగా కనిపించింది. అది దాచుకోవాలనే ప్రయత్నం చెయ్యకుండానే ఇదివరకు ఎక్కడో చూసినట్టు జ్ఞాపకమే అన్నారు జయంతిని పరీక్షగా చూస్తూ. అవును, వనితా విహార్ సెక్రటరీగా చేసింది. శేఖరం సంశయ నివృత్తి చేశాడు. జయంతి గుండెలు మళ్ళీ గుబగుబలాడాయి జయంతికి. అవుననుకుంటా, ఎక్కడో ఇలాంటి చోట్లనే చూశాను అన్నారు. తర్వాత ఆయనతో పాటు వచ్చిన వాళ్ళు శేఖరం అంతా ముందుకు వెళ్ళిపోయారు. మంత్రి గారు వెడుతూనే సుబ్రహ్మణ్యం గారి భుజం మీద చరిచి పలకరించి ఆయన పక్కనే కూర్చున్నారు. ఎంత నిగర్వి! చిన్నప్పుడు ఎప్పుడో కలిసి చదువుకున్న చిన్న స్నేహం, ఆ స్నేహాన్ని ఆయన ఇంకా మర్చిపోలేదు. వెనుక నుంచి మాటలు వినిపించడంతో జయంతి పక్కకు తిరిగింది. అక్కడే నిలబడి ఉన్న శివరాం జయంతి వెనక్కు తిరగడంతో నాలుక ఖర్చుకొని, సారీ విధవది, మనసులో అనిపించిన ప్రతి మాట పైకి అనేయటం. ఆ విధవ అలవాటు ఎంత ప్రయత్నం చేసినా మానుకోకుండా ఉన్నాను. మీరెలా ఉన్నారు అన్నాడు. అంటే ఈ మాట అన్నది శేఖరం అన్నమాట. మనసులో ఏదనిపిస్తే అది బయటకు అనడం, వేరే వాళ్ళు వినడం, వాళ్ళకి ఇబ్బంది కలగడం, ఈ అలవాటు బంద్ చేసుకుంటే బాగుంటుంది అని తనకు తాను అని నవ్వుకుని మళ్ళీ జయంతిని మీరెలా ఉన్నారు అన్నాడు. మీరు ఆ రోజు అంటే యాక్సిడెంట్ అయిన రోజు స్పష్టంగా అంది జయంతి. జయంతి చెప్పబోతున్నది ఏమిటో తెలుసుకున్న శివరాం, అవును విన్నాను, ప్రకాశం ఆ రాత్రే వచ్చి చెప్పాడు. వెరీ వెరీ సారీ. మర్నాడు నేనే శేఖరం గారికి ఫోన్ చేసి క్షమార్పణ చెప్పుకున్నాను. నా బలవంతం మీదనే మీరు వచ్చారని కూడా చెప్పాను. ఆయనేమనలా,
అనలేదు. ఈసారి ఆడపిల్లలతో పిక్నిక్ వెడితే మళ్ళీ వాళ్ళు సవ్యంగా ఇంటి దగ్గర చేరేలా చూడమని చిన్న వార్నింగ్ ఇచ్చారు. అంతే. అయినా మంత్రిని ఆయన అనుచరులను కూర్చోబెట్టి ఇటు వచ్చేస్తున్న శేఖరాన్ని చూసి ఏదో చెప్పబోయిన శివరాం ఆపేసి పెదవులు మూసుకొని బుద్ధిమంతులులా నిలబడ్డాడు. ఇంతలో రష్యన్ బృందం రానే వచ్చింది. శేఖరం అందరికీ వరుసగా జయంతిని శివరాంని ఇద్దరిని పరిచయం చేశాడు. హలో, హౌ డు యు డు లాంటి చిన్న మాటలతో వాళ్ళంతా జయంతిని అత్యంత శ్రద్ధతో పలకరించారు. నిటారుగా బొమ్మగా నిలబడిన జయంతి అందరికీ నమస్కారం చేసింది. అందరి చూపులు జయంతిని పరీక్షగా పరిశీలించాయి. వాళ్ళందరినీ తీసుకుని శేఖరం వెళ్ళిపోయాడు. గుమ్మం దగ్గర జయంతి, శివరాం ఇద్దరే నిలబడిపోయారు. జయంతికి నరంలోనూ ఉత్సాహం నిండినట్టుగా అనిపించింది. ఇలాంటి చిన్న చిన్న అవకాశాలనే తను వనితా విహార్లో కోరుకుంది కదా. దానివల్ల ప్రత్యేకించి చూస్తే ఏం లాభం లేకపోయినా ఏదో ప్రత్యేకత కలిగినట్టు పొందే అనుభూతి మటకం అపారం. మనసు హాయిగా ఉల్లాసంగా ఉంటుంది. తను చేసిన పనికి ప్రతిఫలం దొరికిందని సంతోషం మిగిలింది జయంతికి. పరధ్యానంగా ఎటో చూస్తూ ఆలోచిస్తున్న జయంతి, అదిగో వనితా విహార బృందం వస్తోంది అని శివరాం అనటంతో గతుక్కుమని ఇటువైపు తిరిగింది. ముందు సుమిత్రాదేవి, మిసెస్ కరుణాకరం, వెనుక రేఖారాణి, ప్రమీల వస్తున్నారు. జయంతికి హఠాత్తుగా పూల గుర్తులు వదిలేసి వెళ్ళి నిశ్శబ్దంగా కామేశ్వరమ్మ గారి పక్కన కూర్చోవాలని అనిపించింది. చుట్టూ అంత చక్కటి గాలి వీస్తున్నా గాలి పీల్చుకోలేని మనిషిలా ఉక్కిరి బిక్కిరి అయ్యింది జయంతి. హలో, రండి, బాగున్నారా, నమస్కారం అంటూ శివరాము పేరున మనిషిని పలకరించాడు. ఇదిగో శివరాం, నేను రాజశేఖరానికి మొన్న సాయంత్రం ఓ నోటు పంపాను. అది కొంచెం మధ్యలో ఆగిపోయిన సుమిత్రాదేవి జయంతిని వింతగా ప్రశ్నార్థకంగా చూడసాగింది. హఠాత్తుగా ఏదో పోగొట్టుకున్న దానిలా పూలగుత్తుల మధ్య తల వంచి కెలుకుతున్న జయంతికి ఆవిడ తన వైపు చూస్తున్నట్లు, వెంటనే మొహంలో భావాలు మారుతున్నట్టు తలెత్తకపోయినా స్పష్టంగా తెలుస్తోంది. ఏమిటి జయంత ఇక్కడ? మిసెస్ కరుణాకరం కూడా తెల్లబోయింది. ఈ లోపల వెనుక మెల్లగా వస్తున్న రేఖారాణి, ప్రమీల కలుసుకున్నారు. నేను శేఖరం గారి సెక్రటరీగా మానేసి చాలా రోజులైందండి అన్నాడు శివరాం. అతను వీళ్ళ చూపులు, వాలకం, జయంతి వంచిన తల వీటన్నిటినీ అర్థం కనిపెట్టలేకపోలేదు. అలాగా, నాకు తెలియదే, ఎప్పుడూ, ఎందుకు మానేశావు అంది సుమిత్రాదేవి శివరాం వైపు జయంతి వైపు మార్చి చూస్తూ. ఇంకో ఉద్యోగం వచ్చింది, అక్కడ జీతము హోదా రెండూ ఎక్కువ. శేఖరం గారే నన్ను అటువైపు పంపించారు. మరి ఆయనకి ఇప్పుడు సెక్రటరీగా ఎవరు లేరా? ఇదిగో ఇప్పుడు నా పక్కన నిలబడిన ఆవిడే ఆయన సెక్రటరీ, అంటే జయంతి అన్నమాట. మీకు తెలియదా? అరే, చాలా ఆశ్చర్యంగా ఉందే. మీరు పంపే పేపర్లన్నీ జయంతి గారు చూసిన తర్వాతే వారి చేతుల్లోకి, అంటే ఎవరి చేతుల్లోకి? శేఖరం గారి చేతుల్లోకి వెడతాయి. ఇదిగో వస్తున్నా. దూరం నుంచి ఎవరో పిలవటంతో శివరాం అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అందరూ క్షణం సేపు నిశ్శబ్దంగా నిలబడిపోయారు. అందరి చూపులు సూటిగా జయంతి మీదకు తిరిగి వచ్చి కూర్చుకున్నాయి. జయంతికి హఠాత్తుగా, నేను రాజశేఖరం సెక్రటరీని కాదు బాబోయ్ అని అరిచి ఆ చుట్టుపక్కల ఎక్కడా కనిపించకుండా దూరంగా పారిపోవాలని అనిపించింది. ఆహా, అందుకేనన్నమాట ఆ రోజు నిష్కారణంగా ఎంత దురుసుగా మాట్లాడి రిజైన్ చేసింది. అందుకే అన్నమాట ఆ రోజు నిష్కారణంగా అంత దురుసుగా మాట్లాడి రిజైన్ చేసింది. కొద్దిగా తెప్పరిల్లిన సుమిత్రాదేవి ఈ లోకంలోకి వస్తూ అంది, అసలు వనితా విహార్ సెక్రటరీగా చేసి రిజైన్ చేసిన తర్వాత రాజశేఖరం ఈమెను ఎలా పెట్టుకున్నాడు అంది మిసెస్ కరుణాకరం. అన్నిటికంటే ఆశ్చర్యం, అసలు మనకు తెలియదు. రాజశేఖరం చెప్పకపోవడానికి కారణం ఏంటి? ఏం రేఖారాణి అంది సుమిత్రాదేవి. నాకేం తెలుసు, నేను బొంబాయి నుంచి వచ్చింది నిన్న సాయంత్రమేగా. అయినా అసలు అతనికేం చెప్పిందో రేఖారాణి జయంతిని మరింత నిశితంగా చూస్తూ అంది. అందంగా ఉన్న ఆమె కనుబొమ్మలు అర్థం కానట్టు సూచిస్తూ ముడిపడ్డాయి. ఈ మాటలన్నీ వాళ్ళు జయంతి మొహం మీదనే బాహాటంగా అనేస్తున్నారు. ఏదో పెద్ద తప్పు చేసి హఠాత్తుగా అనుకోకుండా పట్టుబడిన దానిలా తెల్లబోయి వాళ్ళందరి వైపు వెర్రి దానిలా చూడటం తప్ప జయంతి ఇంకేం చేయలేకపోయింది. ఇది నల్లముచ్చటో చూద్దాంలే.
ఎంత గడుసుతనం, మనకి మాట మాత్రం కూడా తెలీదు. అందరూ ముందుకు నడిచి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన వైపే పాలిపోయిన మొహంతో చూస్తున్న జయంతికి దూరంగా శేఖరం వాళ్ళని కలుసుకోవటం, సీట్లు చూపించి కూర్చోబెడుతూ ఏదో మాట అంటూ ప్రమీల భుజం మీద చిన్న దెబ్బ కొట్టడం కనిపించింది. వీళ్ళకి ఎందుకు తెలియదు? ఆ రోజు ప్రమీల తనని శేఖరం ఆఫీసులోంచి పిక్నిక్ వస్తుంటే చూడలేదు, శివరాం చెప్పలేదు. అసలు ప్రమీల ఏం మాట్లాడకుండా అలా మూగదానిలా నిలబడిపోయిందెందుకు? కనీసం శివరాంతోనైనా మాట్లాడవచ్చు కదా. జయంతి కళ్ళార్పకుండా దూరంగా చూస్తున్న జయంతిని ఎవరో పిలవడంతో ఒక్కసారిగా వెనక్కి తిరిగింది. తిరుగుతూనే ఉలిక్కి పడింది. ఎదురుకుండా దెయ్యపు ఈకిలింపు లాంటి నవ్వుతో మిస్టర్ వర్మ నిలబడి ఉన్నాడు. మిస్టర్ వర్మ మనకు గుర్తే కదండి, జయంతిని ఇబ్బంది పెట్టబోయిన మిసెస్ వర్మ భర్త. అతని కళ్ళలో ఆశ్చర్యంతో పాటు మొహం నిండా ఆనందం కూడా కనిపిస్తోంది. జయంతికి ఈసారి ఊపిరి పోయినట్టే అనిపించింది. ఏమిటి ఈ రోజున లేచిన వేళెంత మంచిది, నాకు ఎంత అదృష్టం. వర్మ కంఠం తగ్గించి జయంతిని పలకరిస్తున్నట్టుగా మొహం దగ్గరగా పెట్టి అంటున్నాడు. శివరాం కోసం జయంతి చూపులు చుట్టూ వెతకసాగాయి. తనెక్కడ ఉన్నాడో కనిపించడం లేదు. జయంతి, నీకోసం మా ఆఫీస్లో టైపిస్ట్ పోస్ట్ ఒకటి అలాగే ఉంచేశాను తెలుసా. మంచి జీతం, పనెక్కువ ఉండదు. నువ్వు అక్కడ రిజైన్ చేశావని తెలిసి నీ అడ్రస్ కోసం ఎంతగానో ప్రయత్నించాను. ఆత్రంగా అంటున్న అతన్ని చూస్తుంటే జయంతికి చాచి దిమ్మ తిరిగేలాగా చెంప మీద కొట్టాలని అనిపించింది. చెప్పు, ఏమంటావు? థ్యాంక్స్, మీ దయాధర్మం మీరే అట్టి పెట్టుకోండి. నేను ఇప్పుడు రాజశేఖరం గారి సెక్రటరీగా చేస్తున్నాను. మొట్టమొదటిసారిగా ఆ మాటకి పూర్తి విలువ ఇస్తూ గర్వంగా చెప్పుకుంది జయంతి. వర్మ కళ్ళు నమ్మలేనట్టుగా చూశాయి. నిజంగానా అన్నాడు. మీరు కొంచెం కళ్ళు తెరిచి ఇక్కడ అసలు నేను ఎందుకు నిలబడ్డానో చూస్తే అదే అర్థమవుతుంది అంది జయంతి. వర్మ కొంచెం వెనక్కి తగ్గాడు. నిజమే, జయంతి అతిథులను ఆహ్వానిస్తూ పూల గుత్తులు ఇచ్చే చోట నిలబడి ఉంది. మన వాళ్ళైతేనే కదండి అట్లా ఆ ప్లేస్లో ఉండేది. అతని మొహంలో వికృతమైన భావం ఒకటి అస్పష్టంగా మెలికలు తిరిగింది. స్వరంలో హేళన నింపి, ఓహో, నువ్వేదో కష్టపడి పైకి వచ్చే అమ్మాయివి అని అనుకున్నాను. అయితే పెద్ద ఉద్దేశంతోనే ఉన్నావన్నమాట. జాగ్రత్త, శేఖరం బంగారు పిచ్చుకని మురిసిపోతున్నావేమో. ఆ పిచ్చుక చుట్టూ చాలా విషవలయాలు ఉన్నాయి తెలుసా. జయంతి తీవ్రంగా ఘాటుగా ఏదో బిగ్గరగా సమాధానం చెప్పబోయింది. క్షణంలో జరగబోయే రసాభాసని శివరాం దేవుడిలా వచ్చి కాపాడాడు. అక్కడ పెద్ద ప్రోగ్రాం కాబోతుంది కదండి. ఇట్లాంటి వ్యక్తిగత సమస్యలు నలుగురిలో ఉన్నప్పుడు వచ్చి ఇబ్బంది అవుతుంది. అక్కడ రసాభాస అయ్యే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఆ భగవంతుడు పంపించాడా అన్నట్టు కరెక్ట్ జయంతి ఈ వర్మకు గట్టిగా సమాధానం చెప్పబోయే సమయంలో శివరాం ప్రత్యక్షం కావడం, అక్కడ రసాభాస కాకుండా జయంతి నుండి ఆ పెద్ద వార్నింగ్ ఇచ్చినట్టు వర్మతో మాట్లాడే అనే పరిస్థితి లేకుండా అడ్డుకోవటం జరిగింది. హలో వర్మగారా, శ్రీమతి గారు రానట్టుందే, కులాసానా? శివరాం పలకరింపుతో వర్మ హఠాత్తుగా మామూలుగా అయిపోయాడు. ప్రతి నమస్కారం చేసి నవ్వి జయంతి ఇవ్వకుండానే టేబుల్ మీద ఉన్న పూలగుత్తి తనే తీసుకొని గబగబా వెళ్ళిపోయాడు. వెళ్లే ముందు జయంతి వైపు క్రూరమైన చూపు ఒకటి విసిరి గుండెలు కొట్టుకునేలా చేసి మరీ వెళ్ళాడు. ఆ తర్వాత ఎవరెవరు వచ్చారో జయంతి అంతగా పట్టించుకోనే లేదు. చాలాసేపు అయిన తర్వాత శివరాం దాదాపు అంతా వచ్చేసినట్టే, టేబుల్స్ అన్నీ నిండిపోయినాయి, మనం కూడా వెళ్ళి కూర్చుందామా అన్నాడు. పదండి అంది జయంతి నీరసంగా అరచేతుల్లో పట్టిన చెమట తుడుచుకుంటూ. అంటే వనితా విహార్ వాళ్ళు వచ్చిన తర్వాత తన యొక్క మానసిక స్థితి అనేది మారిపోయింది కదా, అందుకో అరచేతుల్లో చెమట పట్టింది. ఇద్దరు వస్తుండగా దూరంగా శేఖరం, రేఖారాణి ప్రమీలని ఇద్దరూ వస్తుండగా దూరంగా శేఖరం రేఖారాణిని ప్రమీలని గెస్ట్కి పరిచయం చేస్తున్నాడు. ఇద్దరు వస్తున్నారంటే ఎవరెవరు? శివరామును
జయంతి ఇద్దరు వస్తుండగా వాళ్ళు నడుచుకుంటూ వస్తుంటుంటే శేఖరం ఏం చేస్తున్నాడంటే రేఖారాణిని ప్రమీలని గెస్ట్స్కి పరిచయం చేస్తున్నాడు. టేబుల్స్ మీద అన్నీ నిండిపోయాయి, ఎక్కడా ఖాళీ లేదు. డాక్టర్ గారి పక్కన సీటు కూడా ఎవరో ఆక్రమించుకున్నారు. చివరికి ఎలాగో ఓ పక్కగా మూలగా ఉన్న టేబుల్ దగ్గర ఒకే ఒక కుర్చీ ఖాళీగా ఉంది. శివరాం మరో కుర్చీ తెచ్చుకొని జయంతికి ఎదురుగా కూర్చున్నాడు. ఎదురుగుండా కనిపిస్తున్న చిన్న స్టేజీ మీద వాద్య బృందం చక్కటి అధునాతన సంగీతం వినిపిస్తోంది. రేఖారాణి, ప్రమీల, శేఖరం అంతా ఒకే చోట రష్యన్ బృందం దగ్గర కూర్చున్నారు. ప్రమీల వాళ్ళు వచ్చిన తర్వాత శేఖరం తనని పిలువనే లేదు, పలకరించే ప్రయత్నం కూడా చెయ్యలేదు. తను అసలు ఎక్కడుందో కూడా గమనించనే లేదు. జయంతి దృష్టికి ఇది రాకపోలేదు. రేఖారాణి భర్త ఏం చేస్తుంటాడు? పార్టీ జరుగుతుండగా మధ్యలో అడిగింది జయంతి దూరంగా కూర్చొని ఉన్న రేఖారాణిని చూపిస్తూ. శివరాంని పేకాడుతుంటాడు, పీకల వరకు తాగుతుంటాడు. భార్యకి, పార్టీలకి, సినిమాలకి తిరగటానికి రకరకాల చీరలు, నగలు సప్లై చేస్తూ ఉంటాడు. అంటే ఆశ్చర్యంగా అడిగింది జయంతి. అంటే ఏం లేదు, కొన్ని విషయాలు చెప్తే విని ఊరుకోవాలి, ప్రశ్నలు వేయకూడదు. నాకు అర్థం కావడం లేదు. మీకు అర్థం కాదని నాకు తెలుసు. మీ మొహంలో లాగానే మీ మనసులో కూడా ఇంకా పసితనం పోలేదని, ప్రపంచానుభవం లేదని స్పష్టంగా మిమ్మల్ని చూస్తుంటే తెలుస్తుంది అన్నాడు శివరాం జయంతితో. జయంతి మొహం గంభీరంగా మారింది. ఆయన ఏం చేస్తుంటాడో చెప్పమంటారా? ఉద్యోగం అది ఏం చేయలేదు, ఊరికే తిరుగుతూ ఉంటాడు. తాత ముత్తాతలు వడ్డీ వ్యాపారం మీద సంపాదించిన ఆస్తి ఈయనిలా ఖర్చు చేసినా మరో 2 తరాల వరకు సరిపడేంతగా ఉంది. అది ఖర్చు పెట్టడమే ఆయన ఉద్యోగం. ఆయన రాలేదెందుకు? ఎప్పుడు చూసినా ఆవిడ ఒక్కతే కనిపిస్తుంది, రాడు అంతే. అంటే ఇలాంటి పార్టీలు అవి అంటే ఇష్టం లేని మనిషా? అదిగో మీరు ప్రశ్నలు వేస్తున్నారు. ఇష్టం లేక కాదు. ఆయన రానిది రేఖారాణితో బయటికి వస్తే ఆవిడ ముందు తనెంత తక్కువగా ఉంటాడో, ఇద్దరి మధ్య ఎంత వయసు తేడా ఉందో, అదెంత కొట్టొచ్చినట్టు కనిపిస్తుందో ఆయనకి అనుభవపూర్వకంగా అర్థమైంది. చూసే వాళ్ళకి ఆ కారణంగా రేఖారాణి అంటే జాలి ఏర్పడుతుంది. అసలు ఆవిడకి అంతమంది అభిమానులు ఉండటానికి కారణం కూడా అదే. జయంతి వింటూ కూర్చుండిపోయింది. పాపం, ఈవిడని చేసుకున్న తర్వాత ఆయన వంశపారంపర్యంగా వస్తున్న వడ్డీ వ్యాపారానికి నీళ్లు వదిలేసి తాగుడికి అలవాటు పడ్డాడు. మరి అలాంటి ఆయన్ని ఆవిడెలా చేసుకుంది? డబ్బండి, డబ్బు. ఈ రోజుల్లో డబ్బుంటే చాలు, మనిషిగా గుర్తింపబడచ్చు. దాన్ని ఆయుధంగా చేసుకొని ఇంకెన్నైనా గెలుచుకోవచ్చు. అవుననుకోండి, కానీ మరి ఆవిడ పరిస్థితులు ఏమిటో? ప్రపంచంలో ప్రతి ఆడపిల్లకి తనెంత కురూపి అయినా సరే, ప్రపంచంలో ప్రతి ఆడపిల్లకి తను ఎంత కురూపి అయినా సరే, కానీ అందగాడు, డబ్బున్నవాడు, సమర్థుడు, యువకుడుగా ఉన్నవాడు భర్తగా కావాలనిపిస్తుంది. మీరు పొరబడుతున్నారు. ఈ 4 గల మనిషి లభించడని ఈ రోజుల్లో ప్రతి ఆడపిల్లకి తెలుసు. ఈ 4గింటిలో ఏ ఒకటో చూసుకుంటారు. అందులో రేఖారాణి డబ్బుకి ప్రాధాన్యం ఇచ్చింది. రేఖారాణి లాంటి మనిషి జయంతి పూర్తి చేయనేలేదు. శివరాం అందుకున్నాడు. అవునండి, రేఖారాణి లాంటి మనుషులు డబ్బు కోసం పెళ్లి చేసుకుంటారు, ప్రేమ కోసం స్నేహాలు చేస్తారు. భగవాన్, నేనింకేదైనా సహిస్తాను, కానీ డబ్బుకు కకృతి పడే ఆడదాని నీడ కూడా భరించలేను. ఆ బలహీనతకి ఆడ మగ భేదం లేదనుకుంటా. ఒప్పుకుంటా, మీరు భలేవారే, నా చేత తెగ వాగిస్తున్నారు. రేఖారాణి ఆ డబ్బుతో సుఖపడుతోందనే అంటారా? ఎందుకంటాను? నన్ను అడిగితే ఇంత ఉండి ఘోరమైన నరకం చూస్తోందంటాను. అలాంటి వాళ్ళ జీవితం అంతా బయట వెలుగు మాత్రమే, ఇంటికి వెడితే అంతా చీకటే. అంటే అదిగో మీరు ప్రశ్నలు వేయటం మానలేదు. అయినా ఆవిడకేం లేండి, సంఘంలో పేరు ప్రతిష్టలున్న వాళ్ళంతా మిత్రులు, కావలసిన వాళ్ళు. అందరిలోకి అన్ని విధాలా ఉన్నవాడు, అవును అని అనిపించుకున్నవాడు ఆప్తుడు. నాకు అర్థం కావడం లేదు అంది జయంతి. కొద్ది రోజులు పోతే మీకే అర్థమవుతుంది. రాజశేఖరం గారు ఆవిడకి దగ్గర మనిషి, అంతకంటే ఇంకేం అదృష్టం కావాలి? బాగుంది, ఆయన దగ్గర మనిషి బాగుంది. ఆయన దగ్గర మనిషి అయినంత మాత్రాన ఈవిడకి జీవితంలో సుఖం ఎలా దొరుకుతుంది? శివరాం మొహం తిప్పేసుకున్నాడు. మరీ చిన్నపిల్లలా మాట్లాడితే నేను కొంచెం విడమరచి చెప్పవలసి వస్తుంది, కానీ నాకు ఇష్టం లేదు. అసలు ఇది ఎందుకు? ఇది సమయం కాదు, స్థలం కూడా కాదు. అవునవును,
మనం ఇక్కడ కూర్చొని ఇలా మాట్లాడుకోవటం బాగాలేదు ఒప్పుకుంది జయంతి చుట్టూ చూస్తూ. అదేం లేదులేండి, ఇక్కడ ఉన్న గ్రూపులుగా కూర్చున్న వాళ్ళంతా ఇలాంటి విషయాలే గుసగుసలాడుకుంటారు అన్నాడు శివరాం. ఇద్దరు క్షణంసేపు చుట్టూ చూస్తూ మౌనంగా ఉండిపోయారు. ప్రమీల మనల్ని చూసి కూడా అలా ఎరగనట్టు ఊరుకుంది. ప్రసంగం మారుస్తూ అంది జయంతి. ఎటో చూస్తున్న శివరాం చూపులు క్షణంసేపు జయంతి మొహం మీద నిలిచి వెంటనే క్రింది ప్లేటు మీదకు వాలిపోయాయి. మిసెస్ కరుణాకరానికి అంతస్తుల భేదం అడుగడుగునా కావాలి. మనలాంటి వాళ్లతో ప్రమీల కలవటం ఆమెకు ఇష్టం ఉండదు. ప్రమీల చిన్నపిల్ల కాదు, నచ్చ చెప్పొచ్చుగా. అవును చెప్పొచ్చు. అరుగో అతిథులు వెళ్ళిపోతున్నట్టున్నారు. అందరూ లేవటంతో శివరాం జయంతి కూడా లేచారు. మంత్రి గారు రష్యన్ బృందం వెళ్ళిపోయారు. శేఖరం అతనితో పాటు రేఖారాణి ప్రమీల కూడా వాళ్ళని సాగనంపటానికి వెళ్ళారు. ఒక్కొక్కళ్ళే వెళ్ళిపోవటం ప్రారంభించారు. చూస్తుండగానే ఆవరణంతా ఖాళీ అయిపోయింది. జయంతి శివరాంని వదలకుండా నిలబడింది. అతని పక్కన నిలబడితే కాస్త ధైర్యంగా ఉంటుంది. దూరంగా డాక్టర్ గారితో కూడా ఎవరో చాలామంది మాట్లాడి సెలవు తీసుకుంటున్నారు. హలో శివరాం, ఎన్నాళ్ళకి దర్శనం? పొట్టిగా నల్లగా కళ్ళద్దాలతో సూట్లో ఉన్న ఒకతను వచ్చి చెయ్యి పట్టుకున్నాడు. హలో, పూనా నుంచి ఎప్పుడొచ్చావు? శివరాం కూడా ఆప్యాయంగా అడిగాడు. శివరాం పక్కగా నిలబడిన జయంతి ఇద్దరిని చూస్తుండిపోయింది. దర్శనం కరువై సంవత్సరాలైందనుకో, ఉత్తరాలు కూడా వదిలేశావే. పెళ్లి చేసుకున్నానని ఒక్క కార్డు ముక్క రాసి పడేస్తే సరాసరి మీ ఇంటికే అతిథిగా వచ్చేవాడినిగా. జయంతి వైపు చూస్తూ శివరాంకి తను చాలా కావలసిన వాడని అన్నట్టు అన్నాడు. అంటే శివరాం జయంతి ఇద్దరు భార్యాభర్తలని అతని ఫ్రెండ్ అనుకున్నాడని మనకు ఇక్కడ అర్థమవుతుంది. ఏమిటి నీ మొహం? శివరాము కంగారు పడ్డాడు. జయంతి కళ్ళు వెడల్పు చేసుకొని వచ్చిన అతని వైపు చూడసాగింది. దూరం నుంచి ఎవరో ప్రసాద్ అని కేకవేశారు. అంటే ఆ శివరాంతో మాట్లాడిన అతని పేరు ప్రసాద్ అనమాట. అదిగో వస్తున్నా అని వెనక్కి తిరిగి వాళ్లకు చెప్పి రేపు ఆఫీస్కి వస్తా, అదే ఆఫీసుగా శివరాంతో అని జయంతి వైపు తిరిగి, ఏమండోయ్ మీ ఇంటికి భోజనానికి వస్తా, మర్చిపోకండి అని గబగబా వెళ్ళిపోయాడు. వట్టి అధిక ప్రసంగి, దానికి తోడు తొందరపాటు కూడా ఎక్కువే. శివరాం స్వాగతంగా చెప్పుకున్నాడు. తెప్పుగా మనసులో అనుకున్న మాట బయటకు అనగడం అలవాటు కదా శివరాంకి, అదనమాట. జయంతి మొహం ఎరుపు రంగుకి తిరిగింది. ఏమ్మా, మేం వెడుతున్నాం. ఇంతలో డాక్టర్ గారు కామేశ్వరమ్మ గారు వచ్చారు. మమ్మల్ని ఫ్రెండ్స్ డ్రాప్ చేస్తామన్నారు. నువ్వెలా? కామేశ్వరమ్మ గారు అన్నారు. ఆ కారులో చోట్లేదు కూడాను అన్నాడు డాక్టర్ గారు. ఉండి శేఖరం కారులో వచ్చేయి అంది ఆవిడ. జయంతి చూపులు చుట్టూ శేఖరం కోసం వెతకసాగాయి. అప్పుడే పైకి వస్తున్న శేఖరం సుమిత్రాదేవి మిసెస్ కరుణాకరం కూర్చున్న వైపే వెడుతున్నాడు. అతని పక్కన ప్రమీల కూడా ఉంది. మాట్లాడుతూ నడుస్తూనే ప్రమీల భుజం మీద చెయ్యి వేశాడు శేఖరం. ప్రమీల నవ్వుతూ ఏదో అంటోంది. శేఖరం ప్రమీల చెవి పుచ్చుకొని మిసెస్ కరుణాకరం దగ్గరికి లాక్కెళ్ళి నవ్వుతూ ఏదో చెబుతున్నాడు. అందరూ నవ్వుకున్నారు. జయంతికి ఎందుకో వాళ్ళంతా చాలా హాయిగా ఆనందంగా ఉన్నట్టు, తను వాళ్ళెవ్వరికీ చెందకుండా మూలగా ఒంటరిగా ఉన్నట్టు అనిపించింది జయంతికి. మీరు వెళ్ళే కారులో ఖాళీ లేకపోతే నేను రిక్షాలో వెళ్ళిపోతాను, పర్వాలేదు అంది జయంతి. అబ్బబ్బే అదేమిటి ఇంత రాత్రి ఒంటరిగా? డాక్టర్ గారు కంగారుగా అన్నారు. పోనండి, వాళ్ళకి రామని చెప్పండి. అంతా అయ్యేదాకా ఉండి శేఖరం కారు తిరిగి రాగానే అందులో వెడదాం, కానీ చాలా ఆలస్యం అవుతుందేమో అన్నారు కామేశ్వరమ్మ గారు. మీకు అభ్యంతరం లేకపోతే నా కారులో డ్రాప్ చేస్తాను అన్నాడు శివరాం. పోనీ ఆ పని చేద్దాం, మీరు వెళ్ళి వాళ్లతో చెప్పిరండి. కామేశ్వరమ్మ గారు డాక్టర్ని పంపేసి జయంతి వైపు తిరిగి, అయితే అతనితో వెళ్ళి చెప్పిరా, వెళ్ళిపోదాం అంది. పర్వాలేదులేండి, ఆయన బిజీగా ఉన్నారు అంది జయంతి. శివరాం వెళ్ళి శేఖరానికి చెప్పి వచ్చాడు. కనీసం శివరాంని చూసినప్పుడైనా శేఖరానికి జయంతి గుర్తుకు రానేలేదు. నలుగురు క్రిందకు వచ్చేశారు. ఇగో ఈ విధంగా ఈరోజు ఎపిసోడ్ వచ్చిందండి. ప్రోగ్రామ్ ఎట్లా అయిందనేది ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం కదండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన మారుతి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఇలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరి ఆశీస్సులు, ప్రేమ, ఆదరాభిమానాలు మన మారుతి సాహితీ ఛానల్కి వెళ్ళేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మళ్ళీ తర్వాయి భాగంలో మళ్ళీ కలుసుకుందామండి. ఉంటానండి.